Welcome to the next lecture. So, previous lecture lo manam we have seen up to this solid vapor equilibrium. So now ee class lo manam solid vapor equilibrium చూద్దాం. So let us consider the system where solids sublime అంటే డైరెక్ట్ గా సాలిడ్ అనేది వేపర్ గా వెళ్ళిపోతుంది. దట్ ఇస్ కాల్డ్ sublime. To vapor phase, if we place a solid iodine in a closed vessel, సో మనం ఏం చేస్తాం, అయోడిన్ని ఒక క్లోజ్డ్ వెజిల్లో పెడితే, సో అయోడిన్ని ఇలా క్లోజ్డ్ వెజిల్లో పెడితే, సాలిడ్ అయోడిన్ని ఇలా ఒక క్లోజ్డ్ వెజిల్లో పెడితే, ఆఫ్టర్ సమ్ టైమ్ ద వెజిల్ గెట్స్ ఫిల్డ్ అప్ విత్ వైలెట్ వేపర్. సో కాసేపటికి ఇది అక్కడ ఎంత కూడా వైలెట్ వేపర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ బికమ్స్ కాన్స్టెంట్. కొంతసేపటికి ఏమవుతుందంటే ఈ కలర్ ఇంటెన్సిటీ ఇంకా మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది ఒకే కలర్లో. స్టార్టింగ్లో మనకి ఈ వైలెట్ కలర్ ఉండనప్పుడు ఒక కలర్ ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్గా I2 అనేది సబ్లైమ్ అవుతూ ఉంటే వైలెట్ కలర్ ఇంక్రీజ్ అవుతూ ఒక పాయింట్ దాకా వెళ్ళి అక్కడ అది కాన్స్టెంట్గా ఉండిపోతుంది. సో మళ్ళీ ఏం జరుగుతుంది, ఎందుకు కాన్స్టెంట్గా ఉండిపోతుందంటే, సో ఎంతైతే అయోడిన్ కొంత భాగము అయోడిన్ అనేది ఎవాపరేట్ అయ్యి మళ్ళీ కండెన్స్ అయిపోయి మళ్ళీ సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, సో ఈ వైలెట్ కలర్ ఇంక పెరగదు, తగ్గదు, కాన్స్టెంట్గా ఉంటుంది. సో కలర్ ఈజ్ ఇండికేటింగ్, ద కాన్స్టెంట్ కలర్ ఈజ్ ఇండికేటింగ్ వాట్, ద ఈక్విలిబ్రియం ఈజ్ అటైన్డ్. ఓకే, సో అలాగా ఈ రెండింటి మధ్య ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ వేపర్ ఈక్విలిబ్రియం. క్యాంఫర్ సాలిడ్, క్యాంఫర్ వేపర్, ఇవి కూడా అంతే. అమ్మోనియం క్లోరైడ్ వేపర్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అండర్స్టాండింగ్ ద సాలిడ్ వేపర్ ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ డిజల్యూషన్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్. సో ఈక్విలిబ్రియం ఇన్వాల్వింగ్ డిజల్యూషన్, సాలిడ్ ఇన్ లిక్విడ్స్. We know from our experience that we can dissolve only a limited amount of salt or sugar in a given amount of water. ఇప్పుడు వాటర్లో మీరు షుగర్ యాడ్ చేస్తూ వెళ్తున్నారు లేదా సాల్ట్ యాడ్ చేస్తూ వెళ్తున్నారు. ఒక పాయింట్ దగ్గరకు వచ్చాక ఇంకా అది సాల్ట్ తీసుకోలేదు, వాటర్ లేదా షుగర్ని తీసుకోలేదు, సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ దాటాక ఇంకా షుగర్ అనేది డిజాల్వ్ అవ్వదు లేదా సాల్ట్ డిజాల్వ్ అవ్వదు వాటర్లో. సో వీ మేక్ ఎ థిక్ షుగర్ సిరప్ సొల్యూషన్ బై డిజాల్వింగ్ షుగర్ అట్ హయ్యర్ టెంపరేచర్. సో మనం టెంపరేచర్ని పెంచే కొద్దీ ఇంకాస్త షుగర్ని డిజాల్వ్ చేసుకోగలుగుతుంది అనమాట. సో మళ్ళీ కూల్ అవ్వగానే షుగర్ క్రిస్టల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి సిరప్ నుంచి. సో మీరు టెంపరేచర్ పెంచినప్పుడు షుగర్ క్రిస్టల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి. మళ్ళీ టెంపరేచర్ తగ్గగానే అది ఏమవుతుంది, అది సాలిడ్ కింద బయటకు వచ్చేస్తుంది. అంటే ఈక్విలిబ్రియం అనేది షిఫ్ట్ అవుతోంది. వీ కాల్ ఇట్ యాజ్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్. ఎక్కడైతే ఇంకా షుగర్ని అది తీసుకోలేదో లోపలికి, ఇంకా దాని సాచురేషన్ కెపాసిటీ అంటాం. సో ఇంకా ఆ సాచురేషన్ కెపాసిటీ దాటాక ఇంకా సొల్యూట్ని అవి డిజాల్వ్ చేసుకోలేవు అంటే గివెన్ టెంపరేచర్. దాన్ని మనం ఏమంటాం, సాచురేషన్ కెపాసిటీ అంటాం. సో ఇక్కడ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. సో ఇప్పుడు టెంపరేచర్ కనుక పెరుగుతూ ఉంటే, ఓకే, టెంపరేచర్ పెరుగుతూ ఉంటే నువ్వు సొల్యూట్ని కూడా పెంచుకోవచ్చు, ఎక్కువ సొల్యూట్ పడుతుంది. అంటే సొల్యూట్ యొక్క వాల్యూ అనేది టెంపరేచర్ డిపెండెంట్. టెంపరేచర్ పెరిగితే సొల్యూట్ కూడా పెరుగుతుంది సొల్యూషన్లో. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఎ సాచురేటెడ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్. ఇన్ ఎ సాచురేటెడ్ సొల్యూషన్ డైనమిక్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ బిట్వీన్ సొల్యూట్ మాలిక్యూల్ ఇన్ ద సాలిడ్ స్టేట్ అండ్ ఇన్ ద సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూట్కి సొల్యూషన్కి మధ్యలో ఒక ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది. సో షుగర్ సొల్యూషన్ ఈజ్ అ సొల్యూషన్, సొల్యూట్ ఈజ్ అ షుగర్ సాలిడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ సాచురేషన్ పాయింట్ దగ్గర షుగర్ సొల్యూషన్ నుంచి షుగర్ బయటకు వస్తూ ఉంటుంది. షుగర్ సొల్యూషన్ నుంచి షుగర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలాగే షుగర్ నుంచి కొంత పోర్షన్ వెళ్ళి సొల్యూషన్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఇది రివర్సిబుల్గా జరుగుతుంది. షుగర్ సాలిడ్ కొంత డిజాల్వ్ అవుతుంది షుగర్ సొల్యూషన్లో, అలాగే షుగర్ సొల్యూషన్ నుంచి కొంత షుగర్ బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒక ఈక్విలిబ్రియం, ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుంది. ద రేట్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్. క్రిస్టలైజేషన్ అంటే అర్థం ఏంటి,
షుగర్ సొల్యూషన్లోంచి వాటర్ వెళ్ళిపోయి షుగర్ బయటికి వస్తే దట్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్. దాన్నే క్రిస్టలైజేషన్ అంటారు. అది ఎంత స్పీడ్గా జరుగుతోందనే దానికి మీనింగే రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో క్రిస్టలైజేషన్ ఎంతైతే జరుగుతుందో డిజల్యూషన్ కూడా అంతే జరుగుతుంది. అప్పుడే ఆ రెండు కూడా ఈక్విలిబ్రియం సాచురేషన్ పాయింట్కి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. సో ఈక్వాలిటీ ఆఫ్ టూ రేట్స్ అండ్ డైనమిక్ నేచర్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఏదైతే రేట్ ఆఫ్ డిజల్యూషన్ అండ్ రేట్ ఆఫ్ క్రిస్టలైజేషన్, అంటే షుగర్ విడిపోయి వాటర్లో కలవటాన్ని డిజల్యూషన్ అంటాం, అలాగే వాటర్ని వదిలేసి షుగర్ మళ్ళీ బయటకు రావటాన్ని క్రిస్టలైజేషన్ అంటారు. ఈ రెండు కూడా ఒక టూ రేట్స్, సెపరేట్ రేట్స్. సో వాటి మధ్య ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం వచ్చింది. సో ఇది తెలుసుకోవడానికి మేము ఏం చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియో యాక్టివ్ షుగర్. సో దీన్ని వాడి మనం తెలుసుకోవచ్చు. ఇఫ్ వీ డ్రాప్ సమ్ రేడియో యాక్టివ్ షుగర్ ఇంటూ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ నాన్ రేడియో యాక్టివ్ షుగర్. సో ఒక పక్క రేడియో యాక్టివ్ షుగర్ ఉంది, ఒక పక్క నాన్ రేడియో యాక్టివ్ షుగర్ ఈక్విలిబ్రియంలోకి అటైన్ అయ్యి ఉంది ఆల్రెడీ. సో కొంతసేపటికి, అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం రేడియో యాక్టివ్ షుగర్ని యాడ్ చేస్తామో కొంతసేపటికి రేడియో యాక్టివిటీ ఈజ్ అబ్జర్వ్డ్ బోత్ ఇన్ ద సొల్యూషన్ అండ్ ఇన్ ద సాలిడ్ షుగర్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ యాక్చువల్గా మనకు అర్థమైంది ఏంటి, సో మనం చూస్తుంది, మన కంటికి కనిపిస్తుంది ఏంటంటే షుగరు అలా ఉండిపోయింది, సొల్యూషన్ అలాగే ఉండిపోయింది, అంతే కదా. అంటే ఈక్విలిబ్రియం అంటే సో షుగర్ మనకి ఈ మధ్యలో జరుగుతుంది ఏంటి, షుగర్లో కొంత సొల్యూషన్ కలుస్తోంది, అలాగే సొల్యూషన్లోంచి కొంత షుగర్ బయటకు వస్తుంది. కానీ ఇది మనకు తెలియట్లా, మనం దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. చూడడానికి ఎలా కనిపిస్తుంది, షుగర్లా కనిపిస్తుంది, సొల్యూషన్లా కనిపిస్తుంది. వీటి మధ్య జరుగుతున్నటువంటి ఈ డైనమిక్ ఈక్విలిబ్రియంని మీరు నోటీస్ చేయలేకపోతున్నారు. కాబట్టి దాన్ని నోటీస్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది సాచురేటెడ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అట్ సాచురేటెడ్ స్టేట్ నేనేం చేశానంటే దీంతోపాటు నాన్ రేడియో యాక్టివ్ షుగర్ ఇది, సో దీంతోపాటు నేను ఏం చేశాను, రేడియో యాక్టివ్ షుగర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాసేపటికి, అంటే ఇక్కడ ఏం జరగాలి, ఇటువైపు ఉన్న షుగర్ డిజాల్వ్ అయ్యి ఇటు సైడ్ వెళ్ళాలి, అలాగే ఇటు సైడ్ ఉన్న సొల్యూషన్లో ఉన్న షుగర్ బయటికి రావాలి. కానీ మనకు అనిపిస్తుంది ఏంటి, వేసిన షుగర్ వేసినట్టే ఉందా, అసలు ఇది జరుగుతుందా అని తెలుసుకోవడానికి ఎలా తెలుస్తుందంటే కాసేపటికి ఇది యాడ్ చేసిన కాసేపటికి రేడియో యాక్టివ్ షుగర్ కొంత సొల్యూషన్లో కనిపిస్తుంది, కొంత షుగర్లో కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏం జరిగినట్టు తెలుస్తుంది మనకి, అంటే మన కంటికి కనిపిస్తుంది ఏంటి, షుగర్గానే ఉంది, లిక్విడ్ వాటర్ సొల్యూషన్ లాగే ఉంది. మరి రేడియో యాక్టివ్ షుగర్ నేను సపరేట్గా యాడ్ చేశాను కాబట్టి అది యాడ్ అవ్వకూడదు కదా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, సో ఆ రేడియో యాక్టివ్ షుగర్ మెల్లమెల్లగా సొల్యూషన్లో కొంత కనిపిస్తుంది, షుగర్లో కొంత కనిపిస్తుంది. అంటే రేడియో యాక్టివ్ షుగర్ అనేది మీరు సాచ్యురేట్ అయిపోయిన సొల్యూషన్లో యాడ్ చేశారు కాబట్టి ఇంకా అది యాక్చువల్గా అయితే కలవకూడదు, అది అలా ఉండిపోవాలి. మనకు కనిపించే విధానంగా చూస్తే కనుక అది రియాక్ట్ అవ్వకూడదు, అది కలవకూడదు సొల్యూషన్లో, ఎందుకంటే ఆల్రెడీ షుగర్ సొల్యూషన్ని ఫుల్గా మీరు షుగర్తో నింపేశారు కాబట్టి. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, ఈ రేడియో యాక్టివ్ షుగరు కొంత సొల్యూషన్లోకి ఎంటర్ అవుతుంది, కొన్ని షుగర్లోకి వస్తుంది. అంటే అర్థం ఏంటి, సో ఈ మూమెంట్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్ జరుగుతున్నాయి. సో మూమెంట్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్ అనేవి జరుగుతున్నాయి. సో మూమెంట్ జరుగుతుందంటే అర్థం ఏంటి, సో ఈ డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా డైనమిక్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని అర్థం. ఓకే, నౌ సో ఇనీషియల్లీ ఇది చెప్పేస్తాను ఆల్రెడీ. సో బిట్వీన్ ద టూ ఫేజ్ ది రేషియో ఆఫ్ రేడియోయాక్టివ్ అండ్ నాన్ రేడియోయాక్టివ్ మాలిక్యూల్స్ ఇన్ సొల్యూషన్ ఇంక్రీజెస్. సో ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ రేడియో యాక్టివ్ ఇటు ఉంది కదా ఎక్కువ, కాబట్టి మొదట ఇటు నుంచి ఇటు వెళ్ళే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో కాన్సన్ట్రేషను, సో ఇటు సైడ్ వెళ్ళే కాన్సన్ట్రేషను, సో ఈ డైరెక్షన్లో ఉన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డైరెక్షన్లో వచ్చేది అంటే ఇటు నుంచి ఇటు మళ్ళీ సొల్యూషన్లోంచి రేడియో యాక్టివ్ కాన్సన్ట్రేషన్ స్టార్టింగ్ తక్కువ ఉంటుంది కానీ మెల్లమెల్లగా పెరుగుతుంది. ఒక పాయింట్ దగ్గర సో రేడియో యాక్టివ్ కాన్సన్ట్రేషన్ ఇటు నుంచి ఇటు సొల్యూషన్లోకి ఎంత వెళ్తుందో అంతే రేడియో యాక్టివ్ షుగరు సొల్యూషన్ నుంచి బయటకు కూడా వస్తుంది కాసేపటికి. సో అది ఒక కాన్స్టెంట్ వాల్యూ ఎటైన్ అవుతుంది లాటర్ ఆన్. సో దట్ ఈస్ ఈక్విలిబ్రియం, అగైన్ దట్ ఈస్ ఈక్విలిబ్రియం ఫర్ రేడియో యాక్టివ్ షుగర్. ఓకే, సో గ్యాసెస్ ఇన్ లిక్విడ్స్, ఇప్పుడు మనం తాగే సోడా వాటర్ కానివ్వండి, డ్రింక్స్ కానివ్వండి, కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది, గ్యాసెస్ అనేవి లిక్విడ్లో మనం ఫిల్ చేస్తాం, డిఫ్యూజ్ చేస్తాం. సో సమ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ డిజాల్వ్స్ ఇన్ ఇట్ ఫిజెస్ ఆఫ్ ర్యాపిడ్లీ. సో మీరు ఎప్పుడైనా షేక్ చేసి మీరు కనుక లేకపోతే షేక్ చేయకపోయినా కూడా
కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓపెన్ చేయగానే చక్కని సౌండ్ వస్తుంది, అంటే అందులోంచి బయటకి గ్యాస్ వస్తుంది. ఓకే, ఈ ఫినామినా ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అట్ డిఫరెంట్ ప్రెషర్స్. అంటే ఇప్పుడు మూత పెట్టి ఉంచినంతసేపు అందులో ఒక ప్రెషర్ ఉంది, దానిలో ఏముంది, ఒక ప్రెషర్ ఉంది బాటిల్ లోపల. మీరు కావాలంటే బాటిల్ ఓపెన్ చేయకుండా నొక్కడానికి ట్రై చేయండి, కొంచెం గట్టిగా ఉంటుంది. అదే బాటిల్ ఓపెన్ చేసేసాక దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి నొక్కండి, చాలా ఈజీగా నొక్కగలుగుతారు. అంటే బాటిల్ లోపల ఆల్రెడీ ఒక ప్రెషర్ తోటి మీరు ఏం చేశారు, ఈ గ్యాస్ని లిక్విడ్లోకి డిఫ్యూజ్ చేశారు. అయితే ఎప్పుడైతే మనం మూత ఓపెన్ చేసేస్తామో అంటే మీరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి తీసుకొచ్చేస్తారు దాన్ని, అంటే తగ్గించేశారు ప్రెషర్ తగ్గించినప్పుడు సాల్యుబిలిటీ కూడా తగ్గుతుంది. మీకు ఇందాక చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, టెంపరేచర్ పెరిగినప్పుడు సాల్యుబిలిటీ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగినప్పుడు సాల్యుబిలిటీ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గితే సాల్యుబిలిటీ తగ్గుతుంది, అలాగే ప్రెషర్ కూడా తగ్గినప్పుడు సాల్యుబిలిటీ తగ్గుతుంది. సో ద ఫినామినా అరైజెస్ టు డిఫరెన్స్ ఇన్ సాల్యుబిలిటీ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ డిఫరెంట్ ప్రెషర్. దిస్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఇన్ గ్యాసియస్ అండ్ మాలిక్యూల్స్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో మనం ఈ కార్బోనేటెడ్ డ్రింక్లో కార్బన్ డయాక్సైడ్ని వాటర్లో ఏదైనా లిక్విడ్లో మీరు కలిపారు, అప్పుడు ఒక సొల్యూషన్లా ఉంటుంది. అక్కడ ఏమేమి ఉన్నాయి సొల్యూషన్లో, మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి సొల్యూషన్లో, సో గ్యాస్ ఉంది. ఓకే, సో ఈ గ్యాస్ మీరు ఏం చేశారు, వాటర్లో యాడ్ చేశారు, సో ఇట్ బికేమ్ ఏ గ్యాస్ సొల్యూషన్. సో ఈ సొల్యూషన్ నుంచి ఏమవుతుంది, ఇక్కడ అంతా కూడా సింపుల్, సొల్యూషన్ నుంచి ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటకు వస్తుందో అంతే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ సొల్యూషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఒక ఈక్విలిబ్రియంలో ఉంటాయి, గ్యాస్ లిక్విడ్ ఈక్విలిబ్రియం. దిస్ ఈక్విలిబ్రియం ఇస్ గవర్నడ్ బై హెన్రీస్ లా. ఇక్కడ ఒక లా ఉంటుంది, ఆ లా పేరే ఏంటమ్మా, హెన్రీస్ లా. ఓకే, వాట్ ఈస్ హెన్రీస్ లా చూద్దాం ఇప్పుడు. సో విచ్ స్టేట్స్ దట్ మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ మాస్ ఆఫ్ సాల్వెంట్ at any temperature is proportional to pressure, okay, pressure so of a gas above the solvent. అంటే ప్రెషర్ పెరిగితే సాల్వెంట్ కూడా పెరుగుతుంది, డిజాల్వ్ అయ్యే సొల్యూట్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ద అమౌంట్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఇక్కడ గ్యాసెస్ డిజాల్వ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సో గ్యాసెస్కి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో గ్యాసెస్కి మీరు ప్రెషర్ పెంచితే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ గివెన్ మాస్ ఆఫ్ సాల్వెంట్. అంటే సో ఇక్కడ సో మాస్ ఆఫ్ గ్యాస్, కొంత గ్యాస్ వచ్చి దేంతో కలిసింది, కొంత మాస్ ఆఫ్ సాల్వెంట్తో కలిసింది. సో ఈ మాస్ ఎంత పడుతుంది, ఈ మాస్ అనేది ఎంత పడుతుంది, ఇది అట్ ఎనీ టెంపరేచర్, ఏదైనా పలానా టెంపరేచర్ తీసుకుంటే, ఏదైనా పలానా టీ అనే టెంపరేచర్ దగ్గర దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. అంటే సో మీకు మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ పెంచాలంటే ప్రెషర్ని పెంచండి. ప్రెషర్ని పెంచడం ద్వారా ఎక్కువ మాస్ ఆఫ్ గ్యాస్ని మీరు సాల్వెంట్తో యాడ్ చేయొచ్చు. ఓకే, సో ద అమౌంట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అదే మాస్ ఆఫ్ గ్యాస్ ఏమవుతుంది, సో మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ విల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే తగ్గుతుంది, ప్రెషర్ తగ్గితే తగ్గుతుంది, ప్రెషర్ పెరిగితే పెరుగుతుంది. సో దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మాస్ ఆఫ్ గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ ఏ సాల్వెంట్ విత్ టెంపరేచర్ అండ్ విత్ ప్రెషర్. ద సోడా బాటిల్ ఈజ్ సీల్డ్ అండర్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్. సో మీరు ఏ సోడా తీసుకున్నా, ఏ డ్రింక్ తీసుకున్నా, సో అది ఒక ప్రెషర్తో దాన్ని క్లోజ్ చేస్తారు, దానివల్ల ఎక్కువ గ్యాస్ అందులో సాల్యుబుల్ అయి ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ ద బాటిల్ ఈజ్ ఓపెన్, సమ్ ఆఫ్ ద డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఎస్కేప్స్ టు రీచ్ ఏ న్యూ ఈక్విలిబ్రియం. అంటే ఎప్పుడైతే మనం మూత ఓపెన్ చేసామో ప్రెషర్ తగ్గుతుంది, అంతా నేను ఇందాక చెప్పేసిందే ఉంది ఇక్కడ. ఓకే, అయితే నేమ్లీ ఇట్ ఈస్ పార్షియల్ ప్రెషర్ ఇన్ ద అట్మాస్ఫియర్. This is how the soda water in a bottle when left open to air for some time turns flat. కాసేపటికంటే ఇది వెంటనే బయటికి వెళ్ళదు, మీరు బాటిల్ ఓపెన్ చేయగానే కొంత కార్బన్ డైఆక్సైడే బయటకు వెళ్తుంది. అలా ఓపెన్ చేసి కాసేపు వదిలేస్తే ఇది ఒక ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది మళ్ళీ.
ఎటైన్ అయిపోయి ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు పోవడం స్టార్ట్ అయిపోతుంది, కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు ఒకవేళ మళ్ళీ బాటిల్ మూత పెట్టి తీస్తే వెంటనే మీరు మళ్ళీ డౌట్ వస్తుంది, మేము మళ్ళీ పెట్టి మూసి తీస్తే మళ్ళీ సౌండ్ వస్తుంది. కాసేపు వదిలేయాలి, ఓపెన్ చేసి వదిలేయాలి. అప్పుడు అది కాసేపు ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతాయి, అప్పుడు అది ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసినా కూడా మీకు పెద్దగా ఎయిర్ అనేది బయటికి రాదు, ప్రెషర్ రాదు, ఫ్లాట్గా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎ సాలిడ్ లిక్విడ్ ఈక్విలిబ్రియం దేర్ ఈజ్ ఓన్లీ వన్ టెంపరేచర్ మెల్టింగ్ పాయింట్ అట్ 1 atmospheric ప్రెషర్ అట్ విచ్ ద 2 phases కెన్ కో ఎగ్జిస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయ్యే ఫేజ్ని ఏమంటాం, ఏ పాయింట్ దగ్గర కన్వర్ట్ అవుతుంది, మెల్టింగ్ పాయింట్ దగ్గర. అంటే ఏదైనా ఒక వస్తువు సాలిడ్ నుంచి లిక్విడ్ అవ్వాలంటే దానికి ఏ పాయింట్ దాటాలి, అది మెల్టింగ్ పాయింట్ని క్రాస్ చేయాలి. కాబట్టి సో ఈ మెల్టింగ్ పాయింట్ దగ్గర ఇది ఈక్విలిబ్రియంలోకి రావాలంటే, సో ఈ మెల్టింగ్ పాయింట్ దగ్గర ఈ సాలిడ్ లిక్విడ్ మధ్యలో ఒక ఈక్విలిబ్రియం రావాలి అంటే అక్కడ ఓకే టెంపరేచర్ ప్రెషర్ ఎంత ఉండాలంటే 1 atmospheric ప్రెషర్ ఉండాలి. సో 1 atmospheric ప్రెషర్ కాకుండా ఈ ప్రెషర్ని మార్చినప్పుడు ఇది ఈ మెల్టింగ్ పాయింట్ అనేది మారిపోతుంది. మెల్టింగ్ పాయింట్ దగ్గర ఈ సాలిడ్ లిక్విడ్ అనేది మారదు. సో వేరే టెంపరేచర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. డిపెండ్స్ ఆన్ వెదర్ యూఆర్ ఇంక్రీజింగ్ ఏ ప్రెషర్, డిక్రీజింగ్ ప్రెషర్, దాన్ని బట్టి హీట్ అనేది మారిపోతుంది, మెల్టింగ్ పాయింట్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ విత్ ద సరౌండింగ్స్ ద మాస్ ఆఫ్ 2 phases రిమైన్స్ కాన్స్టెంట్. ఒకవేళ మీకు ఫస్ట్లో చూసాం థర్మోఫ్లాస్క్లో మనం ఐస్ క్యూబ్స్ని వాటర్ని పెట్టినప్పుడు, సో మీరు ఎంతసేపు తర్వాత చూసినా కూడా ఐస్ క్యూబ్లో ఆ ఫ్లాస్క్లో ఉన్న మాస్ ఆఫ్ ఐస్ క్యూబ్ కానీ మాస్ ఆఫ్ వాటర్ కానీ మారదు. అలాగే వాటి మధ్య టెంపరేచర్స్ కూడా మారవు. సో ఇది మనం చూసాం ప్రీవియస్ క్లాస్లో. ఓకే, అంటే మీరు ఎడియాబాటిక్ కండిషన్స్ని మీరు అక్కడ ఉంచాలి. ఎడియాబాటిక్ అంటే దేర్ విల్ నాట్ బీ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ విత్ ద సరౌండింగ్స్. థర్మోఫ్లాస్క్ ఏం చేస్తుంది, థర్మోఫ్లాస్క్లో మీరు వేడి నీళ్ళు పోస్తే అది వేడిగా ఉంటాయి 24 hours. ఓకే, అంటే అర్థం ఏంటి, అది అంటే నో మ్యాటర్ ఈజ్ 100% ఎడియాబాటిక్. మీరు అడగచ్చు ఓన్లీ 24 hours ఎందుకు ఉంటే తర్వాత ఉండట్లేదు ఏంటంటే, అది ఏది కూడా 100% ఎడియాబాటిక్ కండిషన్స్ని ప్రివైల్ చేయలేదు, ఎంతో కొంత లాస్ ఉంటుంది. కాబట్టి 24 hours ఆ హీట్ అనేది లూజ్ అయిపోతుంది సరౌండింగ్స్లోకి. ఓకే, ఆ రకంగా మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ని ఆపినప్పుడు సాలిడ్కి లిక్విడ్కి మధ్యలో వచ్చే ఈక్విలిబ్రియం మెల్టింగ్ పాయింట్ దగ్గర వస్తుంది. అది కూడా మెల్టింగ్ పాయింట్ దగ్గర రావాలి అంటే మీరు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ దగ్గర ప్రెషర్ని ఉంచాలి, ప్రెషర్ని కూడా మార్చకూడదు. అలాగే లిక్విడ్కి వేపర్కి మధ్యలో కూడా ఈక్విలిబ్రియం వస్తుంది, అదే వేపర్ ప్రెషర్ అంటాము. ఓకే, అది కూడా సేమ్ టెంపరేచర్ కాన్స్టెంట్ పెట్టాలి. అంటే బాయిలింగ్ పాయింట్ 100 degrees Celsius ఇస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. సో 100 degrees Celsius దగ్గర మీరు ఉంచినప్పుడు, ఆ టెంపరేచర్ దగ్గర ఉంచినప్పుడే మీరు దానికి ఒక లిక్విడ్ వేపర్ డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది అటైన్ అవుతుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు సాలిడ్ అనేది లిక్విడ్లో డిజాల్వ్ చేస్తున్నప్పుడు, సో ఆ సాల్యుబిలిటీ అనేది కాన్స్టెంట్గా ఉండాలి అంటే, సో దట్ యూ హ్యావ్ టు కీప్ ద టెంపరేచర్ యాజ్ కాన్స్టెంట్. సో ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర వాళ్ళు టెంపరేచర్ పెంచారనుకోండి ఎక్కువ సాల్యుబిలిటీ పెరిగిపోతుంది, టెంపరేచర్ తగ్గిస్తే కూడా సాల్యుబిలిటీ తగ్గిపోతుంది. కానీ సాల్యుబిలిటీ కాన్స్టెంట్ ఉండాలంటే టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, అదే గ్యాసెస్కి వచ్చేసరికి ప్రెషర్ పెరిగితే గ్యాస్ సొల్యూషన్లో గ్యాస్ కాంటెంట్ పెరిగిపోతుంది, మాస్ ఆఫ్ గ్యాస్ పెరిగిపోతుంది. సో ఇలాగా ప్రతిసారి కూడా కొన్ని సర్టెయిన్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్లోనే మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో చాలా చోట్ల మీకు ఎస్టీపీ అంటారు. మీరు చాలా క్వశ్చన్స్లో చూడండి ఎస్టీపీ కండిషన్స్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్. దాన్నే మనం ఏమంటామంటే ఎస్టీపీ కండిషన్స్ అంటాం. ఈ ఎస్టీపీ ఎందుకు మాట్లాడతామంటే ఇదే రీజన్. సో ఆ ఎస్టీపీ దగ్గర we can establish a comparison between different solids, liquids and gases. మీరు ఆ ఎస్టీపీ మెయింటైన్ చేయనప్పుడు ఒక్కొక్క సాలిడ్ ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క ప్రెషర్ దగ్గర ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది. కాబట్టి యూ కెనాట్ కంపేర్ దమ్. సో ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఏ కంపారిజన్
ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ a standard temperature and pressure whenever we conduct any experiments. Okay, now so some features of physical equilibrium. సో ప్రాసెస్ ఏంటి అండ్ దాని నుంచి మనకు వస్తున్నటువంటి కంక్లూజన్ ఏంటి చూద్దాం. సో ఎప్పుడైనా మనం వాటర్ని హీట్ చేసేటప్పుడు లిక్విడ్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, అలాగే వేపర్ అనేది కొంత లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ ఆఫ్ H2O కాన్స్టెంట్ అంటే గివెన్ టైం. ఇక్కడ చెప్పాను వేపర్ ప్రెషర్ అనేది ఇక్కడ పైన చదివాం. సో వేపర్ ప్రెషర్ అనేది వేపర్ ఈక్విలిబ్రియం అంటారు. వేపర్ ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ అంటే గివెన్ టెంపరేచర్. కాబట్టి సో వేపర్ ప్రెషర్ని అక్కడ వాడు PH2O అన్నాడు. అది వాటర్ యొక్క వేపర్ ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్. అలాగే సాలిడ్ నుంచి లిక్విడ్కి అది మారుతున్నప్పుడు అంటే దానికి మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. సో అట్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఆ ప్రెషర్ కూడా జనరల్గా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవ్వాలి. అప్పుడు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, మెల్టింగ్ పాయింట్ ఫిక్స్ అవుతుంది ఎప్పుడు ప్రెషర్ ఫిక్స్ అయితే. ఓకే, అలాగే సొల్యూట్ సాల్వెంట్లో కలిసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఫిక్స్ అవ్వాలి అంటే దానికి టెంపరేచర్ కాన్స్టెంట్ ఉండాలి. అది సొల్యూట్ సాలిడ్ ఫామ్లో ఉంటే. అదే సొల్యూట్ గ్యాస్ ఫార్మ్లో ఉన్నప్పుడు ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, ప్రెషర్ పెరిగితే ఎక్కువ గ్యాస్ అనేది అది తీసుకుంటుంది. సో గ్యాస్ ఇన్ వాటర్ అట్ గివెన్ ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎ గివెన్ టెంపరేచర్ అండ్ ఈవెన్ ప్రెషర్ పెరిగినా మారిపోతుంది. అలాగే ఇది 2 సార్లు ప్రింట్ అయినట్టుంది. ఓకే, సేమ్ థింగ్ అగైన్ రిపీటెడ్. నౌ general characteristics of equilibria involving physical processes. So for a physical process discussed above, following characteristics are common to system at equilibrium. సో ఇప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. మీకు ఇందాక చెప్పా, నేను లాస్ట్ క్లాస్లో చెప్పా, ఓపెన్ సిస్టంలో మీకు కంట్రోల్ చేయలేము. ఏదైనా క్లోజ్డ్ సిస్టంలోనే మీకు ఈక్విలిబ్రియంని ఐడెంటిఫై చేయగలరు, లేకపోతే ఈక్విలిబ్రియంని తీసుకురాగలరు. ఓపెన్ సిస్టంలో మీకు చాలా వ్యాస్ట్ స్పేస్ ఉంటుంది. అక్కడ ఈక్విలిబ్రియంని డైనమిక్ ఈక్విలిబ్రియంని తీసుకురావడం అంత ఈజీ రాదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అంటే అది నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సో బోత్ ద అపోజింగ్ ఫోర్సెస్ ప్రాసెసెస్ అక్కర్ అట్ ద సేమ్ రేట్. ఆల్రెడీ మనకి ఈ పాయింట్ కూడా తెలుసు. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత రేట్ స్పీడ్ ఎంత ఉంటుందో రివర్స్ రియాక్షన్ స్పీడ్ అంతే ఉంటుంది. సో దానివల్ల రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషను, ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషను మారవు. ఓకే, బట్ చూడడానికి స్టేబుల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్ మెజరబుల్ ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఏవైనా మెజరబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా అవి కాన్స్టెంట్గా ఉంటాయి డైనమిక్ ఈక్విలిబ్రియంలో. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ కానీ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ కానీ, టెంపరేచర్ కానివ్వండి, మాస్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ సాల్వెంట్, మాస్ ఆఫ్ ఏ, మాస్ ఆఫ్ బి ఏవైతే కలిసాయో అవన్నీ కూడా మారవు. కానీ ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్టింగ్ జరుగుతాయి. కానీ రేట్ ఈజ్ ఈక్వల్ కాబట్టి ఇటు నుంచి అటు ఎంత పోతుందో అటు నుంచి ఇటు అంతే వస్తుంది. కాబట్టి మెజరబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. When equilibrium is attained for a physical process, it is characterized by constant value of one of its parameter at a given temperature. ఒకవేళ ఫిజికల్ ప్రాసెస్ ద్వారా ఈక్విలిబ్రియం కనుక అటైన్ అయితే, సో దానికి అట్ ఏ గివెన్ టెంపరేచర్ ఒక గివెన్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్కి ఒక కాన్స్టెంట్ వాల్యూ, అంటే మెల్టింగ్ పాయింట్ కానివ్వండి లేదా వేపరైజింగ్ పాయింట్ కానివ్వండి. ఓకే, సో ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మీరు ఈక్విలిబ్రియం అటైన్ అయినప్పుడు అట్ ఏ గివెన్ టెంపరేచర్ వాటి యొక్క పారామీటర్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. సో 6.1లో ఆ లిస్ట్ ఆల్రెడీ మనం 6.1 ఇందాకే చూసాం ఆ టేబుల్. సో ఐ థింక్ దిస్ ఈజ్ 6.1. సో వేపర్ ప్రెషర్, మెల్టింగ్ పాయింట్, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్ ఉంటాయి. The magnitude of such quantities at any stage indicates the extent to which the physical process has proceeded. అంటే సో ఆ మ్యాగ్నిట్యూడ్స్ అన్నీ చూడడం ద్వారా ఎంత ఫిజికల్ ప్రాసెస్, అది కెమికల్గా ఎంత ప్రాసెస్ జరిగింది, ఫిజికల్ ప్రాసెస్ ఈక్విలిబ్రియం దాకా వెళ్ళడానికి ఎంత ప్రాసెస్లో అంటే ఎంత వాటర్ వేపర్ అయింది, లేదా ఎంత వేపర్ కండెన్స్ అవుతుంది, లేదా ఎంత ఎనర్జీ తీసుకుంది, ఇవన్నీ కూడా మనకి
తెలుస్తాయి అనమాట, ద మ్యాగ్నిట్యూడ్స్. ఓకే, ఈక్విలిబ్రియం ఇన్ కెమికల్ ప్రాసెసెస్, డైనమిక్ ఈక్విలిబ్రియం. సో కెమికల్ ప్రాసెసెస్లో ఉన్న ఈక్విలిబ్రియంస్ ఏంటి? అనలాగస్ టు ఫిజికల్ సిస్టమ్. ఫిజికల్ సిస్టంలో ఎలాగైతే ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుందో, అంటే మెల్టింగ్ ద్వారా, వేపరైజేషన్ ద్వారా, వేపర్ నుంచి మళ్ళీ లిక్విడ్, లిక్విడ్ నుంచి వేపర్, లేదా సాలిడ్ టు గ్యాస్, గ్యాస్ టు సాలిడ్, ఈ రకంగా మనకి ఫిజికల్ ప్రాసెసెస్ ద్వారా, చేంజ్ ఇన్ స్టేట్ ద్వారా ఎలాగైతే ఈక్విలిబ్రియం వచ్చిందో, అలాగే డైనమిక్ ఈక్విలిబ్రియం అనేది కెమికల్ ప్రాసెసెస్లో కూడా ఉంటుంది. అనలాగస్ టు ద ఫిజికల్ సిస్టమ్, chemical reactions also attain a state of equilibrium. These reactions can occur both forward and backward. So ఎప్పుడైనా కూడా డైనమిక్ ఈక్విలిబ్రియం కెమికల్ రియాక్షన్లో వచ్చిందంటే దానిలో 2 రియాక్షన్స్ జరుగుతాయి. అంటే ఒకటి ఫార్వర్డ్ రియాక్షన్, ఇంకోటి రివర్స్ రియాక్షన్. అండ్ ఈ రియాక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కానీ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ ఏవి మారవు, సేమ్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. ఓకే, ఏ నుంచి A+B కలిసి C+Dని తయారు చేస్తుంది. సో ఇనీషియల్గా A+B మాత్రమే ఉంటాయి, C+D ఉండవు. కాబట్టి C+D కాన్సన్ట్రేషన్ ఇనీషియల్గా 0 అవ్వచ్చు. కానీ సో గ్రాడ్యువల్గా A అండ్ B కలిసి రియాక్ట్ అవటం వల్ల C అండ్ D ఫామ్ అవుతున్నాయి. సో కాసేపటికి ఈ C అండ్ D కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కొంతసేపటికి ఏమవుతుందంటే ఈ C+D మళ్ళీ విడిపోయి A+B తయారవటం మొదలవుతుంది. ఈ రకంగా ఈ రివర్సిబుల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది కాసేపటికి A+B అండ్ C+D కాన్సన్ట్రేషన్స్ అనేవి సమానం అవుతాయి. అక్కడే ఇది ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది. విత్ పాసేజ్ ఆఫ్ టైం, ఇది ఆల్రెడీ చెప్పాను, పాసేజ్ ఆఫ్ టైంతో ఇదంతా ఉంటుంది. ఓకే, నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. సో అందులో ఈ పాయింట్ ఉంటుంది, అదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసాడు, చదివితే అర్థమైపోతుంది. ఓకే, సో మనం ఈ డైనమిక్ నేచర్ ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియంని ఒక ఎగ్జాంపుల్తో చూడొచ్చు. సింథసిస్ ఆఫ్ అమోనియా. హ్యాబర్స్ ప్రాసెస్ వాడి మన అమోనియాని సింథసైజ్ చేయొచ్చు. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాబర్ స్టార్టెడ్ విత్ known amount of nitrogen and dihydrogen maintained at high temperature. సో హ్యాబర్ ఏం చేశాడు? సో ఈయన నైట్రోజన్ N2ని అండ్ హైడ్రోజన్ H2ని తీసుకున్నారు. ఆ రెండింటిని హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర పెట్టారు. అండ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ అమోనియా ప్రెజెంట్. సో ఈ టెంపరేచర్ ఎప్పుడైతే ఇస్తామో ఈ రెండు రియాక్ట్ అవ్వటం మొదలవుతాయి. కాబట్టి అప్పుడు ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు అంటే N2 అండ్ H2 ఇక్కడ ఏం జరిగింది? సో డైనైట్రోజన్ మీన్స్ N2. సో N2ని ఈయన మరియు H2ని దగ్గర పెట్టారట. అండ్ దీనికి హీట్ని కూడా ఇచ్చారట. ఓకే, సో హై టెంపరేచర్ ఇచ్చారు అండ్ ప్రెషర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ కాసేపటికి ఏమవుద్దంటే ఇక్కడ ఇది NH3 ఫామ్ చేస్తుంది, అమోనియాని ఫామ్ చేస్తుంది. ఇది ఒక అమోనియాని ఫామ్ చేస్తుంది. ఓకే, అయితే ఇక్కడ అమోనియా ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ ఆల్సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్రియాక్టెడ్ హైడ్రోజన్. సో ఎంతైతే హైడ్రోజన్ ఇంకా రియాక్ట్ కాలేదో దాన్ని ఫైండ్ చేశారట, నైట్రోజన్ ఇంకా ఎంత రియాక్ట్ కాలేదో దాన్ని ఫైండ్ చేశారట. షో నా దట్ ఆఫ్టర్ ఏ సర్టెన్ టైమ్ ద కంపోజిషన్ ఆఫ్ మిక్చర్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ దో సమ్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆర్ స్టిల్ ప్రెజెంట్. సో కాసేపటికి ఏమైందంటే ఇంకా ఈ N2H2 రియాక్ట్ అవ్వటం ఆగిపోయినట్టు, NH3 ఫామ్ అవ్వడం ఆగిపోయినట్టుగా తెలిసిందట ఆయనకంటే. ఇంకా ఫర్దర్గా NH3 కింద కన్వర్ట్ అవ్వట్లా, ఆగిపోయింది. కానీ నిజానికి జరుగుతుంది ఏంటి? అవుతుంది NH3, కానీ అదే టైంలో NH3 మళ్ళీ డిసోసియేట్ అయ్యి మళ్ళీ N2H2 కింద విడిపోతుంది. సో దానివల్ల ఆయనకి ఫైనల్గా ఏమైంది అది తెలియలే, అక్కడ జరుగుతున్నట్టుగా తెలియట్లేదు. ఓకే, అయితే సో ఈవెన్ దో after some time reactant still present. This constancy in a composition indicates that the reaction reached equilibrium. ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన పాయింట్ ఇదే. In order to understand the dynamic nature of the reactant, synthesized ammonia is carried out with exactly the same starting conditions of partial pressure and temperature then but using D2. ఈయన H2 బదులుగా ఇప్పుడు ఏం చేశాడు? అమోనియా తయారు చేయడంలో D2ని వాడాడు, డిటీరియంని వాడాడు. హైడ్రోజన్ వాడకుండా డిటీరియం వాడాడు. ది రియాక్షన్ మిక్చర్ స్టార్టింగ్ ఐదర్ విత్ H2 ఆర్ D2 రీచ్ ఈక్విలిబ్రియం విత్ ద సేమ్ కాంపోజిషన్. అంటే
D2 వాడుతున్నా H2 వాడుతున్నా N2 ఎంతైతే ఇందాక H2తో రియాక్ట్ అయ్యి ఫామ్ అయ్యిందో NH3 అలాగే ఇప్పుడు D2 కూడా సేమ్ కాంపోజిషన్లో ఫామ్ అయ్యింది. ఎక్సెప్ట్ దట్ D2 అండ్ ND3 ఆర్ ప్రెజెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ H2 అండ్ NH3. సో ఇందాక H2 NH3 ఉంటే ఇప్పుడు D2 ND3 ఉన్నాయి, అంతే తేడా. ఓకే, సో అలాగా ఆయన హ్యాబర్స్ ప్రాసెస్లో ఈ డైనమిక్ ఈక్విలిబ్రియంని అర్థం చేసుకున్నారనమాట. ఓకే, సో మిగతా పాయింట్స్ అని నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.